హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న రెంటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి. అలాంటి హౌస్ ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనమాట. ఇది అలాంటి ఒక బిల్డింగ్లో అయితే మనం ఇప్పుడు తీసుకొచ్చాం. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ బిల్డింగ్ అనమాట. మనం నాగోల్ టు బండ్లగూడకి వెళ్ళే మెయిన్ రోడ్లో ఉన్నాము. ఈ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ రోడ్ అనేది మనకి ఎక్స్టెన్షన్లో ఉంది, ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది. డబుల్ వే అవుతుందన్నమాట. ఆ రోడ్ అనేది ఎక్స్టెన్షన్లో ఉంది. మీరు హెచ్ఎండి దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఇది G+4+ పెంట్ హౌస్ అండి. లిఫ్ట్ కూడా ఉన్న హౌస్ ఇది. మనకి సేల్కి వచ్చింది. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అనేది మనకి సేల్కి వచ్చిందండి. ఇది ఈ ఓనర్ యొక్క నెంబర్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు టోటల్ డీటెయిల్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట. సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట. 344 స్క్వేర్ యార్డ్స్తో కట్టిన బిల్డింగ్ ఇది. బోత్ సైడ్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. కొత్త ప్రాపర్టీ అనమాట. ఇది లిఫ్ట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి స్పేసియస్ పార్కింగ్తో పాటు మనకి 2 సింగిల్ రూమ్స్ అయితే ఇచ్చారు, ఒక టాయిలెట్ ఇచ్చారు. అంటే మనకి వాచ్మెన్ పర్పస్గా సింగిల్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒక టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. క్లియర్ టైటిల్ అలాగే 100% వాస్తు ప్రకారం అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్కి వచ్చేసరికి మనకి లోన్ ద్వారా తీసుకోవచ్చండి. మీరు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో అయితే చెప్తాను. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, కాకపోతే ఓపిక్గా చూడండి. డైరెక్ట్ ఓనర్ సేల్ కాబట్టి మీకు కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. సింగిల్ రూమ్ అనేది ఇలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మనం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఓనర్ పర్పస్గా అయితే కట్టడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. లిఫ్ట్ కోసం ఇచ్చిన స్పేస్ అది. ప్రతి ఫ్లోర్కి చూసి ఇది మనకి ఓనర్ పోర్షన్ అండి. ఓనర్ కోసం అయితే సపరేట్గా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే చేయడం జరిగింది. పర్సనల్ ఏరియాగా అయితే డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ డోర్ అండి. 4 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 4 BHK పోర్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. 4 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా, మనకి పూజా రూమ్ అయితే ఉంటుంది. వీడియోలో కంటిన్యూగా చూడండి. మనకి సపరేట్ చేయడం జరిగింది. వుడెన్ వర్క్, సూపర్ వుడెన్ వర్క్ అయితే ఉందన్నమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ నేను ఆల్రెడీ చెప్పానండి. నాగోల్ అనే ఏరియాలో ఉంది. 344 గజాల బిల్డింగ్ అనమాట. ఇది టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 14,000 SFT అనమాట. ప్రైస్ వచ్చేసరికి మనకి 6 కోట్లుగా చెప్పడం జరుగుతుంది, 6 CRగా చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరిచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ మొత్తాన్ని బట్టి ఉంటుంది. ఓనర్ నెంబర్ వీడియోలో ఉంది. దయచేసి వీడియో మొత్తం చూసి ఓనర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి రెంటల్ పర్పస్ కింద అయితే పోర్షన్స్ అయితే డివైడ్ చేయడం జరిగిందనమాట.
ఇందులో 3 పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్స్, ఒకటి వచ్చేసరికి మనకి 1 BHK పోర్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది 2 BHK పోర్షన్, ఫస్ట్ పోర్షన్ అనమాట. ఈ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 1 BHK పోర్షన్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 3rd అండ్ మరియు 4th ఫ్లోర్లో కూడా సేమ్ పోర్షన్స్ అయితే ఉంటాయి రెంట్ పర్పస్గా. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను చూడండి. డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఓనర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఎటువంటి కమిషన్ లేదు, ఛార్జెస్ ఏం ఛార్జెస్ ఉండవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసరికి 3rd పోర్షన్ చూస్తున్నాం ఈ ఫ్లోర్లో. ఇది 2 BHK పోర్షన్ అనమాట. ఇది దీనికి వచ్చేసరికి బాల్కనీ ఉంటుందండి. బాల్కనీ డోర్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ వ్యూ అయితే కనబడుతూ ఉంటుంది. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ ఉంటుందన్నమాట. ఇక ఇది 3rd ఫ్లోర్ అండి. 3rd ఫ్లోర్లో కూడా మనకి 2nd ఫ్లోర్లో ఎన్నైతే పోర్షన్స్ ఉన్నాయో సేమ్ పోర్షన్స్ అనేవి మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 4th ఫ్లోర్లో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 4th ఫ్లోర్. 4th ఫ్లోర్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 2 BHK పోర్షన్స్, 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పెంట్ హౌస్లో ఉన్నామండి. పెంట్ హౌస్ వచ్చేసరికి ఒక సింగిల్ రూమ్తో పాటు మనకి టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లర్స్తో కట్టిన హౌస్ అంటే లిఫ్ట్ అయితే ఇచ్చారు. వాటర్ ట్యాంక్ చూసుకోవచ్చు, వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. రెంట్లో మీకు రెంట్ వచ్చే ఇల్లు కావాలి, బిల్డింగ్ కావాలి అనుకున్న వారికి బెస్ట్ ఆప్షన్ అండి. 6 CR చెప్తున్నారు, నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ మెథడ్ ఉంటుంది. ఆ నెగోషియేషన్ అనేది మీరు ఓనర్తో అయితే చేసుకోవచ్చు. నేను చూపించాను కదా 2nd బిట్ ఫ్రమ్ మెయిన్ రోడ్ అని కనబడుతుంది. వెహికల్స్ మూవ్ అవుతుంది మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇంకో మంచి ప్రవృత్తి మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.